మనలను నడిపించుచున్న దేవుని నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములండి. ఈరోజు మనము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము ఇక్కడ వచనములు 11 వచనములు అన్నవి. ఇవి మీరు చదువుకోండి. ఎందుకంటే అన్నం పెడతాం కానీ తినేవారికే కదా కడుపు నిండుతుంది. ఇప్పుడు వాక్యం కొద్దివై లేదు, వాక్యం అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి మీరు చదువుకుంటేనే మీకు అర్థం అవుతుంది. కీర్తనలో 32వ అధ్యాయంలో ఇక్కడ 8వ వచనము చూసినప్పుడు మనము నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. ఎవరు బోధించుతారు అంటే దేవుడే నడిపిస్తాడు, దేవుడే బోధిస్తాడు. నువ్వు నడవవలసిన మార్గము, మనము ఏ మార్గమున నడవాలో, ఏమి మాట్లాడాలో, ఏమి చేయాలో, ఏమి పొందుకోవాలో దేవుడు మనకి బోధిస్తున్నాడు, చెప్పుతున్నాడు. దాని మాట విని దాని ప్రకారముగా మనము చెయ్యాలి. అయితే ఇప్పుడు టెండ్రో లేకపోతే ఇంకా ఏదో అంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఒక సింహము బొమ్మ కానీ పులి బొమ్మ కానీ వేసుకుంటూ ఉంటున్నారు. అది మృగమండి. మనిషి వేరు, మనిషి ప్రాణములు వేరు. ఒక ఉదాహరించి చెప్పాడే కానీ యేసుప్రభువు వారు భూజంతువులకి మానవాకి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. ఉదాహరణ రూపంలో చెప్పాడే తప్ప అదేదో ఇది అని చెప్పి అవి వేసుకోవడం అనేది అంత మంచిది కాదు. అలాగే లోకము పాపమని, మనుషులు పాపాత్ములని అంటూ ఉంటారు. అయితే ఈ లోకము ఉంది కాబట్టే లోకానికి మనిషినికి ఒక రకమైనటువంటి లింకులు ఉంటాయి. భూలోకం ఉంది కాబట్టి ఆ పంట నుండి వచ్చేటువంటి ఆహారమైనా, మనం ప్రతిదీ ఒక మంచినీళ్ళు తాగాలన్నా, ఒక ఆహారము తినాలన్నా, ఒక వస్త్రమైనా, ఏదైనా అది భూ సంబంధించినది. మన వస్త్రం కట్టుకున్న ప్రతిదీ కూడా మట్టి నుండి తీయబడినదే. అది మనం ఆహారము తిన్నా ఏమైనా మన చెత్త అంతా భూమిలోనికి వెళ్ళిపోతుంది. మనకు ఆహారము కూడా భూమి నుండే తీయబడుతుంది. అయితే అలాగే ఇక్కడ కావాలంటే ఒక మనిషి గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వడానికి మనిషి అవసరం అండి. కుక్కలను పెంచుకుంటూ ఉంటారు, విశ్వాసం ఉంటుందని. కుక్క మనకి ఇంత ముద్దు పెట్టగలనా, కుక్క ఇన్ని మంచినీళ్ళు ఇవ్వగలనా? ఏమీ చేయలేదండి. కుక్కని చూస్తే ఏదో వైకుంఠం వెళ్ళిపోతామని, కాశీ వెళ్ళినంత పుణ్యం ఉంటుందని కుక్కలని, ఎందుకంటే మానవ ప్రాణములకు హానికరమైనటువంటి కొంచెం మానవులే దాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. ఒక పాము మన పక్కలోని కానీ మన ఇంటిలోని కానీ ఉంచుకుంటారని, ఎందుకంటే అది కాటు వేస్తుంది. ఎందుకంటే అది నువ్వు ఎంత చూసినా అది నీకు కాటు వేస్తుంది కాబట్టి పాముని ఎవరు కూడా పెంచుకోరు. ఒక దేవుడిగా నువ్వు పూజించావే కానీ దాన్ని ఎవరు ఇంటికి తీసుకురారు. ఆ విధముగానే మానవుని ప్రాణములకు, మానవుని శరీరములకు హానికరమైన కొంచెం దూరంగా ఉంచుకోవడం మంచిది. రెండవది ఏంటంటే లోకాన్ని ఏదో ఒక ఇదిగా మనము చూడవద్దు. దేవుడు మనకి లోకాన్ని ఇవ్వడం అనేది అది ఎంతో పుణ్యం. అది మనకి ఒక దేవుడి యొక్క కృప. అలాగే ఒక మనిషి సహాయం కావాలి. ఎందుకంటే అలా సహాయం లేకపోతే మనము డైరెక్ట్గా పరలోకము నుండి వచ్చిన వారము కాము. ఒకవేళ మన ప్రాణము పరలోకం నుండి వచ్చినదే కావచ్చు, కానీ ఒక తల్లి గర్భంలో నుండి మనము ఏర్పడి బయటకు వచ్చి ఉన్నాం. ఒక తల్లి సహాయంతో మనం బయటకు వచ్చి ఉన్నాము. అలాగే ఆ యొక్క తల్లి సహాయంతోనే మనం బ్రతికి ఉన్నాము. అలాగే కొద్ది కాలం పెంచిన తర్వాత వివాహము చేస్తారు. వివాహము చేసిన తర్వాత భర్త సహాయంతో బ్రతుకుతాము. మనము కూడా బిడ్డలను కంటాము. అలాగే మన వృద్ధాప్యంలో అయిపోయిన తర్వాత కూడా మనం ఏ విధంగా అయితే వచ్చినామో మానవుల సహాయంతోనే మనము పాతి పెట్టబడతాము. అది గుర్తించుకుని మనుషుల యొక్క సహాయం అనేది చాలా అవసరము. మనకి బంధు ధర్మం అని, ఇరుగు పొరుగు వారిని అనేక విధాలుగా ఉన్నాయి. అలాగే అనేక మంది ఇతర దేశాల్లో మక్కా వెళ్తేనే దేవుడు, యెరూషలేం వెళ్తేనే దేవుడు, లేకపోతే కాశీ వెళ్తేనే దేవుడు అని మన దేశ ప్రజలు అనేక విధముగా ఉంటున్నారు. అలాగే కాదు, మీరున్న ప్రాంతంలోనే దగ్గర ప్రాంతంలోనికి వెళ్ళి చంటి బిడ్డలను ఎక్కువగా ప్రయాణాలు చేయించవద్దు. ఎక్కువగా ప్రయాణాలు చేయడం మంచిది కాదు. మీరున్న ప్రాంతంలోనే కొద్దిగా మీరు దేవుని ఆరాధించుకున్నట్లయితే
అయితే మీకు దేవుడు మేలు చేస్తాడు. ఇది గుర్తించుకుని దేవుడి మార్గమునే నడవాల్సిందిగా దేవుని పేరిట మిమ్మల్ని బ్రతిమాలుకునిచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.